నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ జంతికలు. సింపుల్గా టేస్టీగా పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినే జంతికలు రెసిపీ. దీపావళి వచ్చిందంటే రకరకాల పిండి వంటలతో ఇల్లు హడావిడిగా ఉంటుంది కదా. నేను చూపించిన పద్ధతిలో పిండిని కలిపి ఒక్కసారి ఈ జంతికలు అనేవి చేసి చూడండి. క్రిస్పీగా చాలా కమ్మగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఉంటాయి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 2 కప్పుల వరకు పొడి బియ్య పిండి తీసుకోండి. కప్పు కొలతతో కానీ ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ 2 ఈక్వల్గా తీసుకోండి. ఇవి 2 కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి కొలిచామో అదే కప్పుతో 2 కప్పుల పొడి బియ్య పిండికి అరకప్పు వరకు సగ్గు బియ్యం తీసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం తగ్గించి పచ్చివాసన పోయి క్రిస్పీగా వచ్చేంత వరకు సగ్గు బియ్యంని బాగా ఫ్రై చేయండి. గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేస్తే గింజలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని సగ్గు బియ్యం అన్నీ కూడా జార్లో వేసుకోండి. జార్కి మూత పెట్టి మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. బాగా గ్రైండ్ అయిన తర్వాత సగ్గుబియ్యం పొడి అంతా కూడా బియ్య పిండిలో వేసేసుకోవాలి. బియ్య పిండి సగ్గుబియ్యం పొడి అంతా కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కారం కానీ కూరలో కారం కానీ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోండి. కలోంజీ సీడ్స్ ప్లేస్లో తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ వాము పొడి వేసుకోండి, లేదంటే వాము వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్య పిండిలో బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మరీ చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. ఇలా కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా కలపండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని ఇలా వెడల్పుగా వేసుకోండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని దానిలోకి ఏదైనా ఒక ప్లేట్ని సెట్ చేసుకుని లోపలంతా కూడా ఆయిల్ని అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం ముద్దని తీసుకుని ఇలా జంతికల గిద్దలో వేసుకోండి, పెట్టుకోండి. ఇప్పుడు మురుకుల గట్టంకి మూత అనేది క్లోజ్ చేసుకుని మనం పెట్టుకున్న కాటన్ క్లాత్ పైన జంతికలు అనేవి ఒత్తుకున్నట్లయితే మనకి డీప్ ఫ్రై చేసుకోవటం అనేది పని అనేది చాలా సులువుగా అయిపోతుందండి. అప్పటికప్పుడు కళాయిలో కూడా మనం ఒత్తుకోవచ్చు. కానీ ఆయిల్ అనేది బాగా కాగి ఉంటుంది కదా, చేతులకి వేడనేది వస్తూ ఉంటుంది. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే డైరెక్ట్గా ఆయిల్లో వేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఇలా ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కవర్స్ కానీ, ఏదైనా క్లాత్ కానీ, లేదంటే బటర్ పేపర్స్ అయినా కూడా వేసుకుని కొన్ని వరకు జంతికల్ని అలా ఒత్తి రెడీగా పెట్టుకున్నామంటే మనం డీప్ ఫ్రై చేయటం అనేది పని అనేది సులువుగా అయిపోతుంది. కొంతవరకు ఒత్తుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని జంతికలను కళాయిలో వేసుకుని ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి
సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ అయిపోయాయండి. సగ్గుబియ్యం జంతికలు. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.